తెలంగాణలో ఇప్పుడు ఏం నడుస్తున్నదని అంటే మీ సేవా కేంద్రాల జాతర నడుస్తున్నదని చెప్పుకునే పరిస్థితి మోపైందుల్లా. అగో దేవుని జాతర గురించి తెలుసు గాని గీ మీ సేవా కేంద్రాల జాతర ఏందని అంటారా? అదేందో మీరే చూడురి. చూస్తున్నారా జనాలు ఎట్లా గుమిగుడిరో. కొత్త రేషన్ కార్డుల కోసం మలక్పేట జనాలు పౌర సరఫరాల శాఖ ఆఫీస్ కచ్చిరు. రేషన్ కార్డు కోసానికి మీ సేవా కేంద్రాలల్లో దరఖాస్తు చేసుకున్నోళ్ళు మళ్ళా పౌర సరఫరాల శాఖ ఆఫీసులో కూడా నమోదు చేయించుకునేందుకు వచ్చే వరకు ఈ పరిస్థితి మోపైంది. ఇటు బ్రహ్మాండంగా మంది వచ్చే వరకు ట్రాఫిక్ కూడా బగ్గనే జామ్ అయింది. ఈ ఆఫీసే కాదు తెలంగాణలో ఉన్న శానా మీ సేవా కేంద్రాలలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. రేషన్ కార్డు లేనోళ్లు ఉన్న దాంట్లో మార్పులు చేర్పులు చేయించుకునేటోళ్ళంతా మీ సేవా కేంద్రాల బాట పట్టేటాలకు మీ సేవా కేంద్రాలన్నీ కిక్కిసిపోయినాయి. ఇదే అదునని చెప్పి 50 రూపాయలు తీసుకోవాల్సిన దరఖాస్తుకు వందల రూపాయలు తీసుకుంటున్నారట కొంతమంది మీ సేవ నడిపేటోళ్లు. నిన్న పాత బస్తీలా ఒక మీ సేవా కేంద్రంలా ఒక్కో దరఖాస్తుకు 2000 రూపాయలు వసూలు చేస్తే బగ్గనే గడిబిడైంది. ఆఖరుకు కొంతమంది లీడర్లు వచ్చి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇప్పించిర్రు. మరి పౌర సరఫరాల శాఖ అధికారులు రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారో తెలియదు గాని జనాలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ప్రజాపాలన దరఖాస్తులని ఒక పారి, ఇంటింటి సర్వే అని ఒక పారి, గ్రామ సభలని ఒక పారి, ఇట్లా ఎన్ని మాటలు తిప్పుతారు, మమ్మల్ని ఎన్ని రోజులు గోస పెట్టుకుంటారని జనాలు గరానికత్తున్నారు. మరిగా సీఎం రేవంత్ అన్న ఇట్లా ఊకే దరఖాస్తుల పేరు మీద జనాలను దిప్పకుండా వాళ్లకు జల్దిన రేషన్ కార్డులు ఇచ్చే ఇకమతి చేయుర్రి. అంతేగాని వాళ్ళని దిప్పుకొని గోస పెట్టుకొని ఇచ్చినా ఏం ఫైదా ఉంటది? కాబట్టి జర చూసుకోండి మరి.